148 వార్డులలో ఎక్కడ కూడా వాలంటీర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కడ కూడా ఒక రిపర్ కటింగ్ లేదు. ఈ కాంగ్రెస్ 2 సంవత్సరాలలో ఒక రిపర్ కటింగ్ లేదు. మున్సిపల్ కమిషనర్ ఎప్పుడు ఇదన్నమాట అలా 2 సంవత్సరాల నుంచి మేము ఎక్కడ కటింగ్ చేయలేదు. వాస్తవంగా మన వార్డంతా ప్రతి ఏదో ఒక అభివృద్ధి ఏదో పోటీ చేసాం. అందరికీ సమన్వయం చేసింది కాబట్టి 2 సంవత్సరాలు మాత్రం మనం 2 లక్షలు ఉంటాం. వచ్చే తర్వాత మనం కాకుండా కాబట్టి దయచేసి పేరు పేరున అందరికీ ఆదాయం సమర్చుకుంటున్నా. రేఖాపతి గారి నాయకత్వం నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జగదీష్ రెడ్డి గారి నాయకత్వం అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊరా జరుగుతుంది. సో ఈ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి సో 30 వార్డు నుంచి మేఘ భారతి గారు పోటీ చేశారు. సో వీరిని అడిగి తెలుసుకుందాం వీరికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అండ్ సేమ్ టైం వీళ్ళు మహిళా అభ్యర్థిగా పోటీ చేశారు కాబట్టి మహిళల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉందో తెలుసుకుందాం. మేడం నమస్తే మేడం. సో మీకు ఇప్పుడు ఈ 30 వార్డులో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మేడం? చాలా స్పందన వస్తుంది. మన జగదీష్ అన్న చేసిన పనులన్నీ గుర్తుంచుకొని చాలా ఆదరిస్తున్నారు. మన అక్కలు, అమ్మమ్మలు, నానమ్మలు చాలా ఆదరిస్తున్నారు, నన్ను ఆశీర్వదిస్తున్నారు. నాకు నమ్మకం ఉంది వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయని చాలా నమ్మకం ఉంది. సో ఇదే విధంగా చూసుకున్నట్లయితే మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గుంటగండ్ల జగదీష్ రెడ్డి గారి సపోర్టు, సేమ్ టైం మీ యొక్క వార్డులో ఉన్న ఈ బీఆర్ఎస్ నాయకులు ఈ పెద్దల సపోర్ట్ ఎలా ఉంది మేడం? పెద్దల సపోర్ట్ అయితే చాలా ఉంది. వాళ్ళ సపోర్ట్ తోటే ఆ ధైర్యంతో నేను ముందుకు వస్తున్నా. అంతకుముందు ఇక్కడే ఇదే వార్డులో ఉన్నా కూడా ఆ పెద్దల సహకారంతో ఈ అన్నల పెద్దల సహకారంతో ఆ ధైర్యంతో ముందుకెళ్తున్నా. అందరికి అన్నలు పరిచయం చేస్తారు, అన్నలు వదినలు పరిచయం చేస్తారు. ఆ ధైర్యంతో ముందుకెళ్తున్నా. అందరు కూడా ఆదరిస్తారు. మా 30వ వార్డులో ఆ కేసీఆర్ అన్నను మర్చిపోవట్లేదు. జగదీష్ అన్నను మళ్ళీ మినిస్టర్ గా చూడాలని, జగదీష్ అన్న చేసిన పనులన్నీ కూడా గుర్తు చేస్తున్నారు. అమ్మా నీకెందుకు, నువ్వు ధైర్యంగా ఉండు, ఇది మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాం ఇదే పార్టీకి ఓటేయాలని, మే అధైర్యపడకమ్మా మేము ఉన్నామని నా వార్డు ప్రజలందరూ కూడా నాకు హామీ ఇస్తున్నారు. 3 రోజుల నుంచి చాలా ధైర్యం వచ్చింది నాకు. వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నాక చాలా ధైర్యం వచ్చింది. కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఈసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే మనకి సమస్యలన్నీ తీరుస్తా అని చెప్పి హామీ ఇస్తున్నా. ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళలాగా 420 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా తీర్చకుండా అసలు గవర్నమెంట్ లో నిధులు ఉన్నాయా కాదు, అసలు గవర్నమెంట్ ఉందా లేదా అంటున్నారు అక్కలు, అన్నలు, వదినలు. అసలు గవర్నమెంట్ ఉందా 2 సంవత్సరాల నుంచి అని అడుగుతున్నారు. అసలు చాలా బాధాకరం అనిపించింది. ఇక్కడ నా ప్రజలందరూ కూడా వాటర్ సమస్య ఉందని చెప్పారు. సో ప్రధానంగా మీరు ఇక్కడ 30 వార్డులో మీరు కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత సో ప్రధానంగా ఎలాంటి సమస్యల మీద మీరు ఫోకస్ పెట్టబోతున్నారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? నా ప్రజలందరూ నాకు అవకాశం ఇచ్చి కారు గుర్తుని గెలిపిస్తే ఫస్ట్ నా ఎజెండా మంచినీళ్ళ సమస్యను తీర్చడం. ఇప్పుడు నేను ఈ వార్డులో తిరిగినప్పటి నుంచి మంచినీళ్ళ సమస్యనే చాలా ప్రధానంగా ఉంది. నా ఫస్ట్ ఎజెండా మంచినీళ్ళ సమస్యను తీర్చడం. సో మీరు మీ యొక్క 30వ వార్డు ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? నా 30వ వార్డు ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నాను అంటే, అన్నలు, అక్కలు, వదినలు, మీ ఆడపడుచుగా మీ ఇంటికి వచ్చాను. ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి, ఆదరించండి, నమ్మకం ఉంచండి. కేసీఆర్ అన్న గురించి తెలుసు, కేసీఆర్ అన్నను పోగొట్టుకున్నందుకు చాలా బాధపడుతున్నాము అని చెప్తున్నారు. జగదీష్ అన్న ఎట్లా చేసిండు, ఎన్ని పనులు చేసిండ్రో మీకు తెలుసు. ఒక ఆడపిల్లకు మాత్రమే మంచి మనసు ఉంటది, ప్రేమ భావం ఉంటది అంటారు, కానీ జగదీష్ అన్నకు అంతకెక్కువ ఉంది. అది దానికి నిదర్శనమే. అరుణ గారికి హస్బెండ్ ఇదైనప్పుడు తను వేరే పార్టీ అయినా కూడా భుజం తట్టి అమ్మ నేనున్నా అని చెప్పి లక్షలు ఇచ్చిండు. అది ఏం జరిగిందో ప్రజలందరికీ కూడా తెలుసు. 3 నెలలకే పార్టీ మార్చి ఒక ఆడకూతురు అలా చేసింది. నా రాష్ట్రంలో ఆడపడిచే అనుకొని అన్న వెళ్ళి భుజం తట్టిండు. అయినా కూడా 3 నెలలకే వేరే పార్టీలోకి వెళ్ళి అలా చేసింది. అలా ఎప్పటికీ జరగకూడదని నేను పదవి వచ్చినా లేకున్నా 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలే ఉన్నాను, ఇక మీదట కూడా ఉంటాను. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడే పని చేయాలి. అన్న చెప్పిన పనులు చేస్తే ఆయన అవకాశం ఇస్తాడు. నా ప్రజలందరినీ కోరుతుంది ఏంటంటే ఒక్క అవకాశం ఇవ్వండి. మళ్ళీ కారు రావాలి. మళ్ళీ కేసీఆర్ అన్నారా ఇప్పుడు నన్ను గెలిపిస్తే మన వార్డులు బీఆర్ఎస్ ఎక్కువ వస్తేనే మన జగదీష్ అన్న మళ్ళీ మినిస్టర్ అయితే మళ్ళా పెద్దన్న 2 సంవత్సరాలుగా అవ్వగానే మళ్ళీ పెద్దన్న వస్తాడు. మళ్ళా మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయి. కేసీఆర్ కిట్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఏవైనా కావచ్చు, అందరికీ మన ప్రజలందరికీ కేసీఆర్
కేసీఆర్ అన్న ఏం చేసిండో తెలుసు. తన బిడ్డగా వచ్చిన నేను జగదీష్ అన్న ఆశీర్వదించి పంపించిండు. తనకు అన్ని తెలుసు కదా, ఎవరు ఏం చేస్తారు, ఎలా ఎవరికి అవకాశం ఇవ్వాలని తనకు అన్ని తెలుసు. అవకాశం రాని వాళ్ళు బాధపడొద్దు. అవకాశం ఈ రోజు నాకు వచ్చింది. నన్ను ఆశీర్వదించండి. మీ బిడ్డగా, మీ ఆడపడుచుగా, మీ వార్డుకు వచ్చిన ఆడపడుచుగా నన్ను దీవించండి. ఒక్క అవకాశం ఇవ్వండి. అవకాశం ఇచ్చి మనం అందరం కలిసి పనులు చేసుకుందామని కోరుకుంటున్నా. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ మేడం. సో అదే విధంగా మన లింగమంతుల గుట్ట మాజీ చైర్మన్ అన్న మధ్యసీనలు ఉన్నారు, మనతో పాటు తెలుసుకుందాం. అన్న, ఇక్కడ 30వ వార్డులో మేడం గారికి ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు, ప్రజల నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది? ఈ 30వ వార్డు ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎలక్షన్లలో మేకపాటి గారికి సంపూర్ణం దాదాపు అన్ని పార్టీల వారు కూడా మద్దతు ఇస్తారు. దాదాపు భారీ మెజార్టీతో కూడా మేము మేకపాటిని గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నాము. మేకపాటి గారు గెలిచిన తర్వాత కూడా మేడం చెప్పినట్టు వాటర్ సమస్య ఒకటి, కూతురు సమస్య ఒకటి, ఇక్కడ బస్ స్టాండ్ ఆవరణలో చిన్న చిన్న దొంగతనాలు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామని ప్రజలకు మేము హామీ ఇస్తున్నాము. ఓకేనా. సో మనతో పాటు అన్న నాయకులు సీనియర్ ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఎట్లా ఉంది రెస్పాన్స్, ఎట్లా ఉంది ప్రజల నుంచి, ఎలాంటి రెస్పాన్స్ ఉంది, మీరు ఏ విధంగా మేడం గారికి సపోర్ట్ చేస్తున్నారు? ఓకే, ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ అనేది చాలా బలంగా ఉంది. ప్రత్యేకించి ఇక్కడ పెద్ద నాయకులే మేము ఉన్నాం. సాయితో పాటుగా నేను కానీ, బడుల సీనన్న కానీ, మన ఈ శ్రీనివాస కానీ, తర్వాత మిగతా నాయకులు అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అదే మాదిరిగా ప్రత్యేకించి 11వ తారీఖు ఎప్పుడు వస్తుందా అనే ఆతృతగా మా మహిళలందరూ కూడా మొత్తం ఎదురు చూస్తా ఉన్నారు. మహిళలు ముఖ్యంగా బ్రహ్మరథం కడతా ఉన్నారు. ఎప్పుడు గెలిపించుకుందామా, టీఆర్ఎస్ ని కారు గుర్తుని ఎప్పుడు గెలిపించుకుందాం అనే ఆతృతతో ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవలేదు. ఈసారి తప్పకుండా గెలిపించుకుందాం అని చెప్పేసి బలంగా ఎప్పుడో నిర్ణయించుకున్నారు. మా విజయం ఎప్పుడో ఖాయమైపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అక్కడికి ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. సో ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నా అభినందనలు. మీడియా మిత్రులకి నా అభినందనలు. మీరు కూడా కంగ్రాచులేషన్ చెప్పండి మీ అక్క గారు. 100% మేడం. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. థ్యాంక్ యూ.